ఏంట్రా క్యాండిడేట్స్ ఎవరు కనిపించలేదు? అరే కిట్టు అక్కడ చూడు, ఎవరు అమ్మాయి పోతున్నట్టుంది. అరే కిట్టు నువ్వు పోయి ట్రై చేయి, వాడు ఎలాగో వేస్ట్ కమ్మా. అవునరా వాళ్ళు బండి ఎక్కడ వాళ్ళు వెళ్ళరా? నీకేం తెలుసు? కిట్టు కూడా వెళ్ళా. హే కిట్టుగాడు ఫిగర్ తో వస్తున్నాడు. బాలు నీ బర్త్డే పార్టీ మంచి థ్రిల్ గా మారింది. నాకు చాలా నర్వస్ గా ఉందిరా. ప్లీజ్ ఇదేనా నీ ఫస్ట్ నైట్? అంత నర్వస్ ఫీల్ అవడానికి ఫస్ట్ పడిపోయారా? ఏ కిట్టు కూడా వచ్చి ఉంటారా? అవునరా. వచ్చే వెళ్ళగా కిట్టు అంకుల్ కూడా చూడలేదు కదా, లేకపోతే ఆడే అటాక్ ఇచ్చేస్తాడు. ఆడు బొందాడికంత సీన్ లేదులే. కిట్నే లోగ్ హై? ఏంట్రా గొంతలా ఉంది? గొంతుతో మనకేం పనిరా, ఫిగర్ తో పని కదా. లైట్ ఏంట్రా, ఫిగర్ చూద్దాం. मेरे ब्यूटी को देख के షాక్ हो गया क्या? షాక్ ఏంది, షివరింగ్ అవుతుంది. ఎందుకు భయపడతావు రాజా? బోలెడు మంది తీసుకెళ్తారు నన్ను. కిట్టు దీన్ని పంపించారా? రే మంచి మూడ్ లో ఉన్నారా, అడ్జస్ట్ అయిపోతారా? ఏ మీతో ఇదే చిరాకు. కిట్టు పంపించారా దీన్ని? रात बहुत हो गई, हाफ फिटन होता नहीं तो चिल्लाऊंगी. అరే పంపేరా బాబు దీన్ని. తీసుకో, మళ్ళీ కలుద్దాం. నా మూడంతా పాడు చేసిందిరా. సంతోషించిరా, నీ అబ్బా నిన్ను పాడు చేయలేదు. మన వల్ల ఎప్పుడు పొరపాటు జరగదే. మరే వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట అడగటం చెన్నాలుగా. గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడొచ్చినట్టున్నావు, కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్లు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబాయ్, అసలు ఈ ప్రేమ అనేది ఎందుకు చూసావు? పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు, ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిభక్తో దీనికి? నాకు పాదపూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు? పద్మ. ఏ పద్మ? ఏ ఊరు? హైదరాబాద్. ఏ హైదరాబాద్? ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి ఓ బడుద్దాయి, వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడువా? పద్మ తెలుసా మీకు? పద లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పద్మి కుర్రాడితో? అదే తర్వాత మాట అనకండి.
నేను వినను కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో. వాణ్ణి తిట్టమెందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఎంత పొరపాటు జరిగిపోయిందండి. పాండురంగ గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని నీకిచ్చి ఎందుకు చేశాడో. నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు ఏమని సార్, అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయనా, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరా? మీరు పద్మ తండ్రి గారా? అవును నాయనా, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం. అంటే అంటే మీరు మీరు మా మామగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మామగారు! నీ ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మామగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. అమ్మా, ఏంటి మన లక్కీ ఇలా కలిసి వచ్చేస్తుంది కదా. చచ్చా, అందరు సిన్సియర్గా చదువుకుంటున్నారు, నేను కూడా చదువు. చూడరా చూడు చూడు. ఏం ఫిగర్ రా, రంబకు ఎక్కువ రాసి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి నాన్నతో లేచిపోయేవి సిడిఎఫ్జి. అరే అరే, లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా, అది పోయింది, పోయాచి గాన్ గాయబ్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో, సీన్లు వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు, నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచి రెడీ అయిపోతుందేమోరా. షీస్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ నైట్ మసాలా. సెల్వే, గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికిరా? ఆ మాయ కూడా కొడతావని. 7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. బాలు నువ్వు మాత్రం రెడీగా ఉంటారా. ఈ రోజు మనకు రొమాంటిక్. ఏంటి సత్యబాబు రమ్మన్నావు? నువ్వు అర్జెంటుగా అమ్మాయిని చూడు. ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా. కాకపోతే దీని అన్నయ్య చిన్న రౌడీ అని డ్రాప్ అయిపోయా. నీ అబ్బా పిల్లని చూడమంటుంది నా పెళ్లికి. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆత్మహత్య చేసుకుంటావా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఎందుకు దానికి? ఆ మధ్య పెళ్లి వేస్ట్ అని ఏవేవో లెక్కలు చెప్పావు కదా. అప్పుడు పెళ్లి తక్కువ అనిపించింది, ఇప్పుడు కట్నం ఎక్కువ వస్తుంది. కొంచెం తెలుగులో చెప్పవా? పెళ్లి కన్నా కట్నం గొప్పది, కట్నం కన్నా ఇల్లు గొప్పది. 3 ముళ్ళు వేసి 3 అర్థమైంది. మీ అన్నల దగ్గర ఇల్లు కొనడానికి నీకు డబ్బు కావాలి, ఆ డబ్బులు ఇవ్వడానికి కట్నం ఇచ్చే పిల్ల కావాలి. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేనంతే ధోని టైపు. ఎవడైనా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కావాలనుకుంటాడు. నువ్వేమో ఒక ఇంటివాడు కావడం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు మార్కెట్ లో నేను ఎంత పలుకుతాను? ఓపెన్ మార్కెట్ లో 10-12 లక్షలు పలుకుతావు. బ్లాక్ మార్కెట్ లో 25 పలుకుతావా? ఓపెన్ ఏంటి బ్లాక్ ఏంటి? ఓపెన్ మార్కెట్ అంటే మంచి ఫ్యామిలీస్, మంచి అమ్మాయి, చదువు సంస్కారం చక్కగా ఉండేవాళ్ళు అనమాట. బ్లాక్ మార్కెట్ అంటే కొంచెం తేడా ఫ్యామిలీస్, సెకండ్ సెటప్ డాక్టర్లు, అబార్షన్ చేయించుకున్న వాళ్ళు, మూడు వదిలేసిన వాళ్ళు. మరి అలాంటి కేసులు వద్దు, కాస్త పొదుపుగా బుద్ధిగా ఉండే అమ్మాయిని చూడు. ఒక సంబంధం ఉంది.
కాకపోతే పిల్ల యావరేజ్ గా ఉంటుంది. మరి కోట్లు ఐశ్వర్య రాయనెత్తారెట్టి చూపించి పర్లేదు, మనకి డబ్బు ముఖ్యం. అయితే నా పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తే నీ పని అయిపోయినట్టే. అంతా 2% ఇస్తారు కదా, 1% తీసుకో మా మాంగారి దగ్గర. అంటే నువ్వు ఇవ్వవా? ఎవరిస్తే మా మాంగారిది నాది కదా. పద. ఎక్కడికి? అమ్మాయిని చూసొద్దాం. ఇదేమన్నా షకీల సినిమా ఏంటి? చట్టుకుని పోయి లట్టుకుని చూసి రావడానికి. మంచి ముహూర్తం చూడాలి, కబురు పెట్టాలి. ఈ రోజు మంచిదేగా, ఫోన్ చేయి, వెళ్ళొచ్చేద్దాం. నువ్వు ఒక్కడే వచ్చేస్తావా లేకపోతే ఊరంతా తీసుకెళ్తావా? పెళ్లి చూపులు అన్న తర్వాత కొన్ని పద్ధతులు ఎడుస్తాయి. మీ అన్నయ్యని వదిలి తీసుకెళ్దాం. వాళ్ళు అడిగితే ఇప్పుడు చెట్టుకుతారేమో. నువ్వు ఉన్నావుగా కొమ్ము కింద పడేయడానికి. ఏంటి బెదరో మందు పచ్చ రంగులో ఉంది, కొత్త బ్రాండా? ఇది బ్రాందీ కాదు, ఆకుపసరు. నాతో మందు మనిపించాలని మీ వదిన తెచ్చిచ్చింది. పిచ్చొదిన పసరే కాదు, లివర్ తీసేసిన నువ్వు లిక్కర్ మానవని తనకు తెలీదు. నాన్నకి ఏ ఎదవలవాటు లేదు గనక ఉన్నదంతా బలి చక్రవర్తిలా దానాలు చేసాడు. మనకి లేని అలవాటు లేదు గనక బలైపోయాం. ఓ పని చేస్తే మన నాన్న తుద్దానాలని చెప్పేసి వాటి మీద కాపీ రైట్స్ మనకు ఉన్నాయని, మన ఆస్తులు మనకు తిరిగి ఇచ్చేయాలని కోర్టులో దావా చేస్తే లాయర్ ఫీజు బొక్క. రూపాయి ఆస్తి కూడా రాదు మనకి. నీకెలా తెలుసురా? ఆల్రెడీ నేను దావేసి కోర్టులో డబ్బులు కూడా తిన్నాను. ఆయన డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా రాసి మరీ తెచ్చాడు. మన నాన్నగారు మనకింత అన్యాయం చేశారు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పటికే శాంతించకూడదని ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీరు చేసే చండాల పనులకి ఆయన ఆత్మ ఎలాగో శాంతించదు. అవునరా, అసలు మీరు నా అన్నయ్యలేనా? అదేంట్రా, నువ్వు రాగానే లేచి నిలబడ్డాం కదరా. ఇంకా నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? పెళ్లిడికి వచ్చిన తమ్ముడు పాపం దిండేసి పడుకున్నాడు. వాడికి పెళ్లి చేద్దాం ఆలోచన వచ్చిందా మీకు? నీకు పెళ్ళే కదా కావాల్సిందే. మా క్లబ్ ముందు సైకిల్ స్టాండ్ సెల్లులు ఉంటదే కాకే, నేను దాన్ని మాట్లాడతాను. నువ్వు 4 అన్ని చూసుకుని కన్ఫర్మ్ చేసుకో. ఆడు కూడా ఏం ఫీల్ అవ్వకుండా మనకు ఫెసిలిటీ ఇచ్చాడు. బుల్లెట్ లెవెల్ సైకిల్ స్టాండ్ సరిపోతురా. మా ఎస్కేపర్ ముందు కోడి పకోడి వేసేవాడు కూతురుంటది గుంటా, స్కాచ్ బాటిల్ నిగర ఆడుతుంటది. బారు దాని చోట వస్తారు. నువ్వు అను రేపే ఆ ఫెసిలిటీ కూడా ఉందా? కోడి పకోడి సైకిల్ స్టాండ్ నాకు వద్దు కానీ నా సంబంధం నేనే చూసుకున్నాను. అమ్మాయిది గుత్తి, రేపే పెళ్లి చూపులు. పెద్దవాళ్ళగా మీరు వస్తే చాలు. ఏ దరిద్రపు అలవాట్లు లేని నీలాంటి వాడిని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గానీ చాలా అదృష్టవంతురాలు. మరే సర్లే, మీరు ఎప్పుడు మాకు పడే ఎడతారులే. ఒరే నువ్వు గుత్తికో మా అని చేసి గారు కట్టించి వెళ్ళొచ్చేద్దాం. కారు ఎందుకు, కంఫర్ట్ గా ఉండదు. మీరు బస్సులో వచ్చండి, నేను బండి వేసుకొచ్చేస్తా. మేము కార్డు పట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే వెనక ముందు చూసుకోకుండా తోసేస్తారా? కార్ స్టార్ట్ అవట్లేదు అనుకుని ఇంకా నయం మేము తోకపోతున్నాం అనుకోలేదు. మీకు స్టార్టింగ్ డబ్బులు వెళ్తే మిమ్మల్ని కూడా దోసేద్దాం కదా. తోస్తారా? నిన్ను చూస్తేనే ఎముడు చూసినట్టుగా ఉంది. ఒకసారి ఏమో టపాసులో కొట్లోకి దోశావు, ఇప్పుడేమో బంగారం లాంటి మా కారుని కోతులోకి దోశావు. 20 ఏళ్ల నుంచి మా దగ్గరే ఉంది బుజ్జిముండ. డొక్కులో కారుగా ఎంత బిల్డప్ ఉన్నాయి, కొత్త కారు అనుకుని కంగారడ్డం. నిజమేరా? ఏ నీకు తోయడానికి కూడా కొత్త కారు కావాలా? కష్టపడి కొనుక్కుంటే తెలుస్తుందిరా, తోస్తే ఏం తెలుస్తుంది? ఎరా శ్రీ, నువ్వు వచ్చి నెలైనా నన్ను చూడాలనిపించలేదా? రావాలని అనుకున్నాను బావా, కానీ అది మీటింగ్ ఎందుకు రాబద్దాలు ఆడతావు? అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? నీ వాడకం చూస్తుంటే వీళ్ళని ఇక్కడే ఉంచుకునేలా ఉన్నావే. అవును, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? పైన గదిలో ఏర్పాట్లు చేయి, మనతో పాటే ఉంటారు. అలా చూస్తున్నాయండి, లగేజ్ పట్టుకున్నాడు. ఏంటి మీ లగేజ్ కూడా మీరు మోసుకోరా? మరి మీరు ఎందుకు? కొంచెం హెల్ప్ చేయండి మరి. పద్ధతిగా ఉంది. సన్నాసి దొరికే నీ సిల్క్ పట్టలేనని ఇందాక నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అందుకే మీరెవరో? ఎస్పీ ఫ్రెండ్ ఎల్పీని, ఆల్ ఇన్ వన్. ఏంటి ఆల్ ఇన్ వన్? ఎస్. ఈ మాట బయట ఎక్కడ అనకండి. ఏ ఇంట్లో ఉన్నది మీ ఇద్దరే కదా, అసహ్యంగా ఫీల్ అవుతారు. ఇదేనయ్యా మీ గది, కొంచెం మోడర్న్ గా ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. ఇదేం గది? ఏడిచినట్టు ఉంది. టీవీ ఏది? హలో, పొద్దున్నే FTV, మధ్యాహ్నం MTV, మిడ్ నైట్ మలయాళం టీవీ. చూడండి నిద్రాడతాం మాకు. ఏ పాపం తెల్లారుతో ఖాళీగా ఉంటున్నారు. నువ్వేనా అరేంజ్ చేస్తావా? ఇక్కడ ఉండవు బాబు. కావాలంటే వివేకానందుడి ప్రవచనాలు, బాలమురళి కీర్తనలు, SP సాయి మహిమలు ఉంటాయి. MS సుబ్బలక్ష్మి కీర్తనలు ఏమి లేవా? ఐఎమ్ లేడీ, సో సారీ. ఇదిగో తీకొడతాయా? మరి గదిలో గాలి వెళ్తురు? వెలుతురుకి ఫిలిప్స్, గాలికి ఖైతాన్, ఉషా ఇస్ లేడీ. మరి కిటికీలు ఉందెందుకు? ఆ ప్రశ్న నువ్వు అడగకూడదు. కిటికీలు ఉన్నది తెరుచుకోవడానికి, పరుపులు ఉన్నది పడుకోవడానికి, పడుకునేది కలగంటానికి, కలగనేది ప్రేమించడానికి. అది ఇంట్లో కుదరదు. ఈ ఇంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి, 1 to 100. ఈ ఇంట్లో ఆడవాళ్లకు సంబంధించింది ఏది ఉండకూడదు. కండిషన్స్ 100 పెట్టుకోండి, కానీ ఈ కిటికీ తలుపులు ఎందుకు తెరవకూడదు? ఏంట్రా గొడవ? వీళ్ళు కిటికీలు తెరిస్తేనే ఇక్కడ ఉంటారంట. ఏంటి బావా, గాలి కోసం కిటికీలు తెరవకూడదా? అవును, తెరవకూడదు. కావాలంటే కింద గదికి షిఫ్ట్ అవ్వండి. మైదానం వీళ్ళ కింద గదికి షిఫ్ట్ చేయి. వద్దులే బావా, ఇక్కడే ఉంటాం. నేను చెప్పినట్టు విను, నువ్వేం చెప్పొద్దు. మైదానం వీళ్ళ కిందకి షిఫ్ట్ చేయి. ఏం చెప్పిందా ఏంటానికి? రేడియో ఏంటి? కాదు, సూట్ కేసు తీసుకో, కిందకి వెళ్దాం. టంకు పెట్టి అనుకున్నావులే. కిటికీలు ఎందుకు తీయద్దంటున్నారు? వెళ్ళవయ్యా, వెళ్ళ కేసు పెట్టుకో. అయిపోయావే.
సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలు హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మామిడి తెలియకుండా. నువ్వు చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, పబ్లిసిటీలో మీ ఫోటోతో పాటు నాదొక చిన్న వద్దులేండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు నుంచేగా క్లాసెస్ మొదలు పెడుతున్నావు? ఎస్ మేడం. చూడు, నిన్ను నమ్మి చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను. టేక్ కేర్. మేడం, నేనేది ఒప్పుకున్నాక దాన్ని అంత చూడకుండా వదలను. కొన్ని రోజుల్లో మీ కాలేజీ ఏ రేంజీలో ఉంటుందో చూడండి. మన కాలేజ్ ప్రమోషన్ కోసం అన్ని ఛానల్స్ ని పిలిపించాను. యు మీన్ టీవీ ఇంటర్వ్యూ? ఎస్. చిన్న సజెషన్, ఈసారికి జాకెట్ పీకాక్ బ్లూ అయితే మీ అందానికి ఇంకా అందంగా ఉంటుంది. అప్పుడు మీరు నడుస్తుంటే తాజ్మహల్ ముంగిట్లో ముంతాజ్ అమరపాలి నాట్యం చేస్తున్నట్టుంటుంది. మీరు నవ్వితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదే ఉంది మేడం, 30 ఏళ్ల ముందు నేను పుట్టున్నా, 30 ఏళ్ల తర్వాత మీరు పుట్టున్నా, ఇంకా 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 చాలా మాట్లాడేవాడిని. మేడం. ఎస్ మేడం, మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి మీ రూమ్ లోనే రెడీ చేసాం. మీరు వస్తే. యా, ఐఎమ్ రెడీ. మీ డ్రెస్ ఇదేనా? అవును. ఏం బాలేదా? కెమెరాకి ఈ శారీ మీద పీకాక్ బ్లూ కలర్ జాకెట్ అయితే ఇంకా బాగుంటుంది. చిలక కొట్టుడు కొడితే మళ్ళీ ఎలా ఊడింది? కొడితే చిన్నదానా Never to think that I would really realize things you say I will make you fade away. వీడి బాలకం చూస్తే అమ్మాయిని పడగొట్టడా లేదా కానీ ఎప్పుడప్పుడు వీడే పడిపోయేటట్టున్నాడు. ఆశా, నీ కోసం ఈ ప్రపంచంలో ఏదైనా వదులుకుంటానా సార్? అయితే ఈ ఆశని వదులుకో. Don't deny 'cause I saw you dear. Me did better when you give her the line. Me did better when you look so sincere. Me did better when you hold her close and tell her everything that she wants to hear. నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు రాజు? ఇంకా ఏం చూడలేదు కాబట్టి ప్రేమిస్తున్నా రాణి. వద్దు మావా, సిగరెట్ తాగితే ఆయుష్ తగ్గిపోద్ది. మరి నువ్వెందుకు తాగుతున్నావు? నీ ఆయుష్ పెంచుదామని. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? ఎవరి కళ్ళు? బేబే. నీ కళ్ళేరా? నా కళ్ళు నాకెలా కనిపిస్తాయి? బేబే. చాందిని, ఐ లవ్ యూ చాందిని. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి బండి తోసుకుంటా వస్తున్నారు? తోలుకు రావడం ఇష్టం లేక. ఎందుకు సార్, కొత్త బండి కొనుక్కోవచ్చు కదా, బండి తీసేసి. లాభం లేదు, వీడి క్లాస్ పీకాల్సిందే. ఏంటి? దీని గురించి నీకేం తెలుసయ్యా? దీన్ని మా ముత్తాతగారు మా తాతగారికి ఇచ్చారు, మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు, నేను మా అబ్బాయికి ఇవ్వబోతున్నాను. ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడేంటి? ఇంకా పుట్ల. అయితే ఈ బండి ఎక్కడ పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? మ్యూజియం లో పెట్టాలి. చూసు బ్రహ్మాండంగా ఉంది. జూలో నుంచి పారిపోయించిన జయరాజులాగా ఉన్నావు. ఇంతకీ నువ్వెవరు? రీసెంట్ గా క్యాంటీన్ లో జాయిన్ అయ్యాం. అలాగా? అరే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, కాఫీలు టీలు ఇస్తూ ఉండు. అప్పుగానా? ఫ్రీగా.
లవ్వా? ఐ లవ్ యూ. ఐ డు లవ్ యూ. ఏ పిల్ల మా అప్పటికి వస్తావా? ఏ పగలు ఖాళీ లేదా? తీరిందా? దువ్వెన లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిటరీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు. ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా. ఎవరో బంగారలక్ష్మి గారా? తెహల్కా.com కూడా ఏమైంది సార్? అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్టు నేను. నా జోస్యం ఎప్పుడు తప్పు కాదమ్మా. నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్య ఓకే అవుతుందా? అవుతుంది అవుతుంది. కల్పనారాయి ఓకే అవుతుంది. రేఖేదే మార్నింగ్ షో చెక్కేసి ఉంటుంది. నీకు పవన్ కళ్యాణ్ లైన్ లోకి వచ్చేస్తాడు. రితిక్ నాకు దక్కడా? అవుతాడమ్మా అవుతాడు. ఆ అమ్మాయి తర్వాత నీకే ఓకే అవుతాడు. అటు చూడు వాడి కోతలు. కోతలేంటి? చేతి రేఖలు చూసి జోషం చెప్తుంటే నోరు ముస్తావా? చేతి రేఖల్ని బట్టి కాదే, మన చేతల్ని బట్టి ఉంటుందే భవిష్యత్తు. చూడు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చేతులు ముడుచుకుంటుంది. అప్పుడు ఏర్పడే ముడతలేనే ఈ గీతలు తలరాతలు కావు. 1 minute. రండమ్మా రండి, జాతకం చెబుతారు. వస్తున్నా వస్తున్నా, నీ జాతకం తేలుస్తా. పట్టుకో. చెప్పు, ఈ రాయి నీ నెత్తి మీద పడుతుందా లేదా? కౌన్ బనేగా కరోడ్పతిలో 4 chances. ఇక్కడ 2. ఏ పడుతుంది, బి పడదు. దీంట్లో ఏదో ఒకటి చెప్పు. లిటిగేషన్ పెట్టావే. పడుతుంది అంటే పక్కన పడేస్తాం. నా జోస్యం తప్పని అందరూ కొట్టి చంపేస్తారు. పడదు అంటే పడేస్తాం. నా నెత్తి పగిలి చచ్చి ఉరుకుంటాను. ఎలా చెప్పినా బలైపోతానే. చూసారా, నెక్స్ట్ మినిట్ లో నెత్తి మీద పడిపోయే రాయి గురించే చెప్పలేని వాడు మీ భవిష్యత్తు గురించి ఎలా చెప్తాడు? ఆలోచించండి. ఫెంటాస్టిక్. ఈ రోజు నుంచి మా బ్యాచ్ మొత్తం నీ ఫ్యాన్స్ అయిపోయాం. రియల్లీ యు ఆర్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. థాంక్యూ. వెల్కమ్. రేయ్, వీడెవడో నీ కాంపిటీషన్ వచ్చేలా ఉన్నారా? ఏడ్చాడు. క్రాంతి నాదిరా. ఈ స్పై గాడి ఫైనల్ రిపోర్టర్ అని దాని లైన్ లో పెట్టేస్తా. అయినా బెదరు, క్రాంతి మాత్రం పెచ్చపెచ్చగానే చేసిందిరా. చేసుకుంటే దాన్నే చేసుకుంటా. ఐ లవ్ క్రాంతి. ఐ లవ్ వెరీ మచ్.